నమస్కారం అండి భానుమతి గారు. నమస్కారం. భానుమతి అనగానే సినీ వినీలాకాశంలో ఒక ధ్రువతారగా వెలుగుండే ఒక విరాట్ స్వరూపం మన కళ్ల ముందు ప్రత్యక్షం అవుతుంది. భానుమతి గారి సినీ రంగ ప్రవేశం ఎలా జరిగిందో వారి వద్ద తెలుసుకుందాం. సినీ రంగంలో ప్రవేశించలేదు. అది మా తండ్రి గారికి సంగీతం అంటే చాలా అభిమానం. వారు స్వయంగా విద్వాంసులు కూడా. వారి యొక్క శిక్షణలోనే నాకు సంగీతం అబ్బింది. మా ఇంట్లో అందరూ పాడతారు, అందరికీ సంగీతం వచ్చింది. అది పూర్వజన్మ సుకృతం. సంగీతం అనేది కేవలం నేర్చుకుంటే వచ్చేది కాదు, కొంత జ్ఞానం పూర్వజన్మ సుకృతం వల్ల వస్తుంది కూడా. కంఠం కానీ మంచి కంఠం, పాడేందుకు వీలుగా ఉండే కంఠం, శృతిబద్ధంగా. అది మా తండ్రి గారికి నాకు నా సంగీతం వచ్చి అందరూ వినాలి, రికార్డ్స్ ఇవ్వాలి అని ఒక ఇది. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు నాకు ఒక విధంగా మానసిక గురువు. ఆమె రికార్డ్స్ తెచ్చి పెట్టేవారు. ఆమె ఒక్కటే కాదు, ఇంకా చాలా రికార్డ్స్, హిందుస్థానీ గవాయిల్ రికార్డ్స్ అంటే కరీం ఖాను, రోషనారా బేగం, హీరాబాయి బరోడ్కర్, బాలగంధర్వ, వీరందరి రికార్డ్స్ తీసుకొచ్చి వినమనేవారు. నాకు చిన్నప్పుడు ఒక ఉండే వినికిడి జ్ఞానం ఎక్కువ. ఒకసారి వింటే వెంటనే ఆ పాట అలాగే పాడేసేదాన్ని. మా ఫాదర్కి చాలా ఆశ్చర్యంగా ఉండేది. అందువల్ల నేను రికార్డ్స్ రికార్డ్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో 12-13 ఏళ్లప్పుడు ఏమి ఇస్తారు రికార్డ్స్ అనేటి కొంతమంది డిస్కరేజ్ చేసినప్పటికీ ఆయన ధైర్యంగా గ్రామ్ఫోన్ కంపెనీ కాంటాక్ట్ చేసి రికార్డ్స్ ఇప్పించడానికి ప్రయత్నించేప్పుడు ఆ శుభ సందర్భంలో పుల్లయ్య గారి దగ్గర నుంచి రేలింగ్ అనేటువంటి, అప్పుడు రేలింగ్ పెద్ద యాక్టర్ కాదు, ఆయన దగ్గర ప్రొడక్షన్ మేనేజర్గా ఉండేవాడు. ఆయన్ని పంపించి ఒక భానుమతి అనే ఒక అమ్మాయి, వెంకట సుబ్బయ్య గారి కూతురు, బాగా పాడుతుందట, వరవిక్రయంలో కాళింది వేషానికి కావాలి, ఎవరో చెప్పారు, గోవిందరాజు సుబ్బారావు గారు, డాక్టర్ గోవిందరాజు సుబ్బారావు గారు చెప్పారు, తీసుకురండి అని వస్తే వాళ్ళు వీలైతే వాళ్ళు ఒప్పుకుంటే తీసుకురండి అని పంపించారు. అప్పుడు మా ఫాదర్కి పెద్ద డైలమా, టు బీ ఆర్ నాట్ టు బీ. సినిమాలు యాక్ట్ చేస్తే ఆ కాలంలో ఆడపిల్లలకు పెళ్లిళ్ళు అవుతాయని నమ్మకం లేదు. అందువల్ల ఆడపిల్ల జీవితం బలిపెట్టడమా సంగీతం కోసం అని ఆలోచించారు. అప్పుడు మా ఫాదర్కి గురుతుల్యులు, స్నేహితులు, మా ఫ్యామిలీకి వెల్విషరు మైనంపాటి నరసింహారావు గారు, ఆయన మా ఫాదర్కి సరైన అడ్వైజ్ ఇచ్చి, మనం నడుచుకుంటే నడతలో ఉంది, ఎక్కడ ఏ ఫీల్డ్లోనైనా జాగ్రత్తగా అమ్మాయిని చూసుకుంటే బాగుంటుంది. అందరూ సినిమాలో పాటలు వింటే అందరూ చాలామంది వింటారు, రికార్డ్స్ ఇస్తే కొంతమంది వింటారు, ధైర్యంగా గో హెడ్ అని చెప్పి మా ఫాదర్కి ధైర్యం చెప్పారు. ఆయన మాస్టర్ సివివి శిష్యులు. ఆయన మా ఫాదర్ కూడా ఆ రాజయోగ అభ్యాసం చేస్తుండేవారు వారంతా కలిసి. దాంతో వారి ఆశీర్వాదంతో మా ఫాదరు, నాకు ఇష్టం లేదు చదువుకోవాలనేది, 3rd ఫార్మ్ డిస్కంటిన్యూ చేశాను. అప్పుడు వెళ్లాల్సి వచ్చింది. మా ఫాదర్కి ఏమిటంటే సినిమాలు యాక్ట్ చేసినప్పటికీ అక్కడికి వెళ్ళినా కూడా కొంచెం మనం జాగ్రత్తగా ఉండాలనే ఉద్దేశంతో ఈ కాంట్రాక్ట్స్లో ఈ హీరోలు పక్కన ఉండకూడదు, ఒకవేళ ఉండినప్పటికీ ముట్టుకోకూడదు అమ్మాయిని, ఈ విధంగా కొంచెం దగ్గరగా ఉండకూడదు, ఇటువంటి ఏమన్నా అటువంటి లవ్ సీన్స్లో ఏవి చేయకూడదని ఒక ఆంక్ష పెట్టాడు దీంట్లో అగ్రిమెంట్లో. అప్పుడు పుల్లయ్య గారు అన్నారు, వెంకట సుబ్బయ్య గారు భయపడకండి, ఈ పిక్చర్లో హీరోనే లేడు, పెళ్లి కాకముందే కాలింది బావిలో పడి చచ్చిపోతుంది, ఆ వేషం మీ అమ్మాయి వేస్తోంది అనగానే చాలా రిలీఫ్ మా ఫాదర్కి. ఆ పిక్చర్ ఫార్చునేట్గా, నేను అన్ఫార్చునేట్గా అనుకుంటుంటాను ఎప్పుడు, ఎందుకంటే సినిమా రంగం అంటే నాకు నిజంగా ఇష్టం లేదు. ఆనాటికి ఈనాటికి కూడా నాకు ఇష్టం లేదు. 2, ఒకటి కాఫీ, 2 సినిమా. ఇది చెప్తే నమ్మరు, బట్ మీరు బాగా చేస్తారే అంటారు, కానీ చెడగొట్టలేను. అది కూడా ఒక గిఫ్టే భగవంతుడు ఇచ్చింది. అందువల్ల నేను ఆ పిక్చర్లో ఏమి యాక్ట్ చేశాను నాకు తెలియదు, యాక్ట్ చేయలేదు. డైరెక్టరు మా ఫాదరు ఏం చెప్తే చేశాను. నా అదృష్టం కొద్దీ నేను మా ఇంట్లో ఎలా ఉంటానో ఆ క్యారెక్టర్ కూడా అలాంటిదే దొరకడం వల్ల నేను అందులో జీవించానని రాశారు అన్ని పత్రికల్లో. నాతో యాక్ట్ చేసిన అతను ఆయన కవి బలిజేపల్లి లక్ష్మీకాంతం గారు. నేను ఆయన ఇద్దరం కొత్త వాళ్ళం. మా ఇద్దరి పేర్లు హెడ్లైన్స్లో వచ్చాయి. చాలా అనుభవజ్ఞులైన పుష్పవల్లి, అప్పటికే వాళ్ళ సీనియర్లు యాక్టింగ్లో, పుష్పవల్లి, దాసరి కోటిరత్నం, శ్రీరంజని, సీనియర్ శ్రీరంజని, తుంగల చలపతిరావు, ఇవంతా ఉండేవాళ్ళు అందులో. వాళ్ళందరి పేర్లు లేవు.
అంచేత ఒక విధంగా నాది అదృష్టంతో ముందు ఫస్ట్ పిక్చర్లో నాకు సరైన వేషం దొరకడంతో అది అలా వచ్చింది. సెకండ్ పిక్చర్లో నేను యాక్ట్ చేశాను. సెకండ్ పిక్చర్ అది హీరో తోటి వచ్చినందువల్ల ఆ హీరోను కొత్తవాడు, నేను కొత్తవాడు, మా తండ్రి పెట్టిన ఆంక్షలతో ఆ పిక్చర్ పూర్తిగా ఫెయిల్ అయిపోయింది. మీ పాటలకంటూ ఒక ప్రత్యేకత ఉంటుంది, దానికి కారణం ఏంటంటారు? అది నా పాటలు నేను కంపోజ్ చేసుకునేటప్పుడు నాకు ఇష్టమైన రాగాల్లో నేను కంపోజ్ చేయించుకుంటాను. కూర్చొని కొంత నేను చెప్పి ఒక ఏదన్నా వాళ్ళకి ఇన్స్పైర్ చేసే మ్యూజిక్ డైరెక్టర్ ఉంటే ఆ రాగం పాడి వాళ్ళని ఇన్స్పైర్ చేసి వాళ్ళు ఒక లైన్ అంటే నేను ఒక లైన్ అందుకొని ఇలా అన్యోన్య సహాయంతో మేము కంపోజ్ చేసుకున్నందువల్ల అది టీం వర్క్, ప్రతి దాంట్లోనూ టీం వర్క్ ఎప్పుడు సక్సెస్ఫుల్గా ఉంటుంది. మ్యూజిక్లో కూడా అంతే. ఇప్పుడు రాజేశ్వరరావు గారు చాలా జీనియస్, క్రియేటివ్ జీనియస్. అలాగే ఇంకో క్రియేటివ్ జీనియస్ పక్కన ఉంటే మీకు అవుట్ స్టాండింగ్ మ్యూజిక్ మీకు మల్లేశ్వరి, విప్రనారాయణ తప్పితే మిగతా పిక్చర్లలో రాదు. కారణం మా ఇద్దరి కాంబినేషన్. మాకు ఇష్టమైన రాగాలు నేను సెలెక్ట్ చేసుకుంటే అతను నాకు ఏది ఇష్టమో ఆ రాగాల్లో కంపోజ్ చేయడానికి ట్రై చేస్తాడు, నేను ఆయనకి హెల్ప్ చేస్తాను. ఇది అలాగే మిగతా పిక్చర్లలో కూడా ఆయన రాజేశ్వరరావు గారు లేనప్పుడు మిగతా మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా నన్ను గౌరవిస్తారు, నాకు ప్రిఫరెన్స్ ఇస్తారమ్మా, మీ ఇష్టం, మీరు ఏది కావాలి ఎలా కావాలని మీరు కంపోజ్ చేస్తారు కదా చేయండి అని నాకు బాణీ ఏదన్నా నేను చెప్పానంటే ఆ బాణీలో ఇది కంపోజ్ చేసుకోవడం అవుతుంది. ఇప్పుడు శ్రీ సూర్యనారాయణ నేను కంపోజ్ చేశాను పాట. శ్రీ సూర్యనారాయణ మేలుకో మేలుకో చిలకమ్మ బులబాటము చూసిపో చూసిపో, శృతి తక్కువ. సో శ్రీ సూర్యనారాయణ పాట నేను కంపోజ్ చేశానని నేను ఎవరికి చెప్పలేదు, ఎందుకంటే కేవి మహాదేవన్ పెద్ద మ్యూజిక్ డైరెక్టరు, ఆయనకి నా ఎందుకు గౌరవం ఉంది. రోజు పాట కంపోజ్ చేసి పంపిస్తే నాకు నచ్చలేదు మామ అని చెప్పాను. అమ్మ నువ్వు కంపోజ్ చేసుకో, నీకు తెలుసు కదా అని. బికాస్ హీ వాజ్ నాట్ వెల్, అప్పుడు ఆరోగ్యం సరిగా లేదు, అందువల్ల పొగలందిని పంపించాడు, కంపోజ్ చేశాను. మీ పాటలు మీరు ఎందుకు బాగుంటాయంటే ఇవన్నీ తార్కాణాలు ఎన్నో చెప్పొచ్చు నేను, చేత ఇది మచ్చుకొకటి చెప్తున్నాను. మీ నట జీవితంతో పాటు ఇంత బిజీగా ఉన్నప్పటికీ కూడా మీరు సాహిత్యంలో అధినివేశం కలిగి ఎన్నో రచనలు చేయడానికి ఏది దోహదం చేశాయి? సాహిత్యము, నా నటన సాహిత్యము అక్క చెల్లెళ్ళు. ఎందుకంటే అప్పుడే నేను వరవిక్రయానికి వెళ్ళినప్పుడే నా అదృష్టం కొద్దీ విశ్వనాథ సత్యనారాయణ గారు ఇప్పుడు పాండురంగ మహత్యాన్ని రాయడానికి అప్పుడు పుల్లయ్య గారు పిలిపించారు, అక్కడే ఉన్నారు. ఇప్పుడు ఆ టైంలో మా ఫాదర్ సినిమా జీవులతోటి కలవనిచ్చేవారు కాదు, ఎందుకంటే అసలే భయంతో కదా తీసుకెళ్లారు నన్ను సినిమాకి. సో అంచేత అమ్మాయిని కొంచెం సాహిత్య రంగంలో ప్రవేశపెడదామనే ఉద్దేశంతో ఆయన దగ్గర కూర్చోమనేవారు. ఆయన నాకు ఛందస్సు నేర్పించారు, గంటకు 100 పద్యాలు రాసేదాన్ని అప్పట్లో. తర్వాత రెండో పిక్చర్ మాలతి మాసం నేను యాక్ట్ చేసిన పిక్చర్కి డైలాగ్స్ రాయడానికి విశ్వనాథ కవిరాజు గారు వచ్చారు. అప్పుడు ఆయన దగ్గర వెళ్ళి కూర్చోబెట్టారు. ఆయన హాస్య కథలు రాస్తారు కదా, దొంగాటకం, అసంపూర్ణ రామాయణం, అవన్నీ వింటూ నేను నవ్వుతూ ఉండేదాన్ని. నాకు ఎందుకన్నా అప్పటి నుంచి ఒక హాస్యం మీద ఒక హ్యూమర్ రాయాలని ఒక ఇది కలిగింది. నేను రాస్తాను కథలు అన్నాను. రాయమ్మా నేను కరెక్ట్ చేస్తాను అన్నారు. మొట్టమొదటి కథ మరచుమ్మని రాశాను, 14 ఏటనే. అంచేత అది వచ్చి ఆయన కరెక్ట్ చేసి పంపించారు. ఆ తర్వాత వరుసన రాస్తూ వచ్చాను. అది అత్తగారి కథలు మునిమాణిక్యం గారి, కాంతం గారి కథల్లాగా బాగా ప్రసిద్ధమయ్యాయి. అత్తగారి కథలకు ప్రేరణ ఏమిటంటారు? మా అత్తగారి యొక్క ఆచారం. ఆమె ఏదో ఒకసారి ఆచారాన్ని గురించి చెప్తూ చెప్పింది ఏదో ఒక పెళ్లి సందర్భంలో వంట చేశాము, ఎవరో వచ్చి గుండెకి ముట్టుకున్నాడు, అన్నం గుండెకి ముట్టుకున్నాడు, ఏం చేయడమే అని చెప్పి అందరం చాలా ఇదైనాం. ఆమె అక్కగారు అత్తగారు వాళ్ళంతా ఉన్నారట. అప్పుడు ఏడు చేయడం అని చెప్తే సరే కొంచెం తులసి తీర్థం చల్లేసి అన్నం తినేద్దాం, ఎందుకంటే 1 గంట అయింది, మళ్ళీ వండడం కష్టం అని తులసి తీర్థంతో పోతుందా ఆ మహిళ అన్నాను. అంటేనే ఏం చేస్తాం, టైం అయిపోయింది, కడుపులో ఎరకలు తోస్తున్నాయి అని చేత అది విన్న తర్వాత ఏదో ఫ్లాష్ వచ్చింది, వైనాట్ రైట్ అత్తగారు ఆచారాలు అని. అందులోంచి ఏదో కొంచెం ఆమె ఇన్స్పిరేషనే కానీ మా అత్తగారు కాదు, నేను రాసిన అత్తగారు కాదు. అత్తగారిలో ఉండే పొగరు మీలో కొంచెం ఉందని విమర్శకులు అంటారు, అదేవిధంగా మీకు ఇబ్బంది కలిగించింది? అత్తగారిలో లేకుండానే నాలోనే పొగరు ఉందని చాలా మంది అంటారు. నేనేం చేసేది? బికాస్
చిన్నప్పటి నుంచి ఎవరికి భయపడే రకం కాదు. మాట్లాడేటప్పుడు నాకు ఇష్టమైంది, నాకు నచ్చింది, నేను కరెక్ట్ అనుకున్నది నేను మాట్లాడతాను. అదొకటే నాకు భగవంతుడు ఇచ్చింది. మా ఫాదర్ కూడా అంతే, ఆయన అలాగే నిర్మోహమాటంగా మాట్లాడేస్తారు. అదే అలవాటు నాకు వచ్చింది. బహుశా అది గర్వం అనుకోండి, పొగరనుకోండి, ఏమన్నా అనుకోండి. మీరు దర్శకత్వ బాధ్యతలు చేపట్టడానికి ఎలాంటి కారణాలు? మా వారు అప్పుడు భరణి స్టూడియో కట్టడం మొదలెట్టారు. అప్పుడు బిజీగా ఉన్నారు. అప్పుడు ఇమీడియట్ గా పిక్చర్ తీయడానికి ఆయన కొంచెం బెంగాలీ టైప్ ఆఫ్ డైరెక్టర్. అన్ని కూర్చుకొని అదంతా కేవీ రెడ్డి గారు, ఆయన వీళ్ళంతా ఒక స్కూల్, బిఎన్ రెడ్డి గారు ఆ కాలంలో అన్ని సమకూర్చుకొని స్క్రిప్ట్ రాసుకొని అది మొదలెట్టేవారు. అప్పుడు టైం లేదని చెప్పేసి, సరే నువ్వు ఎందుకు ఐ డోంట్ టేకప్ వన్ పేజ్ చేయరాదా అన్నారు. అంటే నాకు ఝాన్సీ రాణి యాక్ట్ చేయాలని ఆశగా ఉండింది. కానీ ఝాన్సీ రాణి వచ్చేసి అప్పుడు మెహతాబ్ యాక్ట్ చేసింది. అప్పుడు సోరాబ్ పిక్చర్లో నేను శంషీర్ యాక్ట్ చేసేటప్పుడు, అప్పుడు శంషీర్ యాక్ట్ చేయడానికి అశోక్ కుమార్తో బాంబే టాకీస్ పిక్చర్కి మేము వెళ్ళినప్పుడు సో హ్యాపెండ్ నేను సోరాబ్ ఒకసారి కలుసుకొని నేను ఆ క్యారెక్టర్ అడిగి నేను యాక్ట్ చేయాలనుకుంటున్నాను. ఎప్పుడు ఏ క్యారెక్టర్ని యాక్ట్ చేయాలని ఎవరిని నేను అడగలేదు. ఆ క్యారెక్టర్ యాక్ట్ చేయాలనుకుంటున్నాను. సోరాబ్ దగ్గరికి మినర్వా స్టూడియోకి వెళ్ళామన్నమాట. మా వారు నవ్వారు, పిచ్చిదానా అతని వైఫ్ వేస్తోంది, నీవు ఎలా వేస్తావు, నీకు ఎలా ఇస్తాడు క్యారెక్టర్ అడిగింది. నేను కరెక్ట్గా ఉంటాను ఆ క్యారెక్టర్కి. అతని వైఫ్ లావుగా ఉంది, బొద్దుగా ఉంది, ఆవిడ ఝాన్సీ రాణి ఏమిటి, గుర్రం మీద ఎక్కితే గుర్రం పడిపోతుంది అట్లాగా అంటుండేదాన్ని. సో అంటే అడిగి చూసాం. అప్పుడు అడిగితే అమ్మా నువ్వు కరెక్ట్గా ఉంటావు అమ్మాయి వేషానికి, నాకు తెలుసు, నువ్వు ఝాన్సీ రాణియే నాకు నా ముందు వచ్చి కూర్చుందని నాకు తెలుసు, బట్ అన్ఫార్చునేట్లీ షీఈ్ మై వైఫ్ ఫర్ టు అన్నాడు. సో నాకు అది మనసులో పెట్టుకొని వై నాట్ ఐ టేక్ చండీ రాణి అని నేనే రాసి స్క్రిప్ట్ అది 3 భాషల్లో తీశాను. తెలుగు, తమిళ, హిందీ 3 భాషల్లో తీసిన ఏకైక లేడీ డైరెక్టర్ ఆ రోజు నేను, 1952-53. అంచేత ఈ డైరెక్షన్ అనేది అప్పుడు మొదలెట్టి మళ్ళీ అంతా మన మంచిగా 20 years తర్వాత అంతా మన మంచిగా తీశాను. సోషల్ సెటైర్, నాకు ఇష్టమైన పిక్చరు, అందులో మ్యూజిక్ బాగా ఇచ్చాను, బాగా యాక్ట్ చేశాను, స్క్రిప్ట్ బాగా రాశాను, చాలా బాగా పోయింది పిక్చరు. అది నాకు ఇష్టమైన పిక్చర్, మా వారికి చాలా ఇష్టం ఆ పిక్చర్ అంటే. దర్శకత్వం సుఖం అంటారా లేకపోతే నటన మీకు మంచిదంటారా? దర్శకత్వం ఇప్పుడు అందరూ చేస్తున్నారు. ఎందుకంటే దర్శకత్వం అనే దానికి ఇప్పుడు దానికి అర్థం అనేది ఈరోజు లేదు. ఎందుకంటే ఎవరైనా చేయొచ్చు. డబ్బు గల వాళ్ళు ఎవరైనా తీసుకొచ్చి డబ్బు పెట్టి ఇంకెవరినో ఎందుకు పెట్టాం, మనమే చేద్దాం. కెమెరామెన్ చెప్తాడు షార్ట్స్, రాసేవాడు రాస్తాడు, ఎవడో పాడేవాడు వచ్చి పడతాడు, లిపమంట్ ఇచ్చేవాడు ఇస్తాడు. అంతా తీర్థం ప్రసాదం. ఈరోజు డైరెక్షన్ ఏమిటి, పిక్చర్ ఏమిటి, ఏదైనా చేయొచ్చును. ఒకప్పుడు అంటే వాటికి ఒక పద్ధతి ఉండేది. అంచేత ఆ ట్రెడిషన్ అంతా పోయింది. ఇప్పుడు ఆ టీం వర్క్, ఆ ట్రెడిషన్, ఆ కథ కమామేషన్ అంతా ఇప్పుడు కథలు లేవు కదండి. ఎవరైనా చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు, ఎవరన్నా ఏదైనా చేయొచ్చు. అంచేత డైరెక్షన్ చాలా ఈజీ, నటన చాలా కష్టం. అది ఇప్పుడు ఆ నటన కష్టం అనేది ఇప్పుడు ఆ నటన కూడా కష్టం లేదు. ఎందుకంటే నటించేందుకు అవకాశాలు లేవు నటీనటులకు. వాళ్ళని నేను బ్లేమ్ చేయను, ఎందుకంటే నటింప చేయొచ్చు. కానీ నటింప చేసేటువంటి పాత్రలు వాళ్ళకి ఇస్తే వాళ్ళకి ఇచ్చి నటింపజేయచ్చు. పాత్రలే లేనప్పుడు వాళ్ళే నటిస్తారు. మీరెన్నో పౌరాణిక, చారిత్రక, సాంఘిక నాటకాల్లో ప్రధాన పాత్రలు పోషించారు కదా, మీకు ఇష్టమైనటువంటిది, మనసుకు నచ్చిన పాత్ర? సినిమా రంగం నాకు ఇష్టమైనది పాత్ర పొగమూత పాత్ర, అల్లరి, అதாவது మిగతా వాళ్ళని ఏడిపించే పాత్ర. నేను కళ్ళల్లో గ్లిసరిన్ వేసుకోకపోతే నేను ఏడవలేను. ఎందుకంటే నాకు కళ్ళ నీడు రావు, అనవసరంగా ఎందుకు ఏడవడం. ఇంకోళ్ళని ఏడిపించడం నాకు చాలా సరదా. అంటే పిక్చర్లోనే ఇంకోళ్ళని ఏడిపించి గలాటా చేయడంలో, అంటే నన్ను కురుంబుకారి భానుమతి అంటారు తమిళ్లో. అంటే దాన్ని ఏమంటారు, చెలిపి సంథింగ్ లైక్ దట్, అది వస్తుంది. అది చాలా కాలం అట్లనే అంటుండేవాళ్ళు. అలాంటి పాత్రలే నేను బాగా చేస్తాను కూడాను. చాలా మౌనంగా ఇదిగా ఉండే పాత్రలు ఉన్నాయి. అది చేశాను, బాటసారిలో చేశాను, చేయవచ్చును. దాన్ని బోరగొడుతుంది నాకు యాక్ట్ చేయడానికి. మీ తరం హీరో హీరోయిన్ల మధ్య సమన్వయం ఎలా ఉండేది నటన విషయంలో? సమన్వయం అంటే కోఆర్డినేషన్ ఏముంది, యాక్షన్ బాబు. అది అఫ్ కోర్స్ అది కరెక్ట్ గా యాక్షన్. ఆ కాలంలో యాక్షన్ కి రియాక్షన్ ఇచ్చేవాళ్ళు ఉండేవాళ్ళు,
రియాక్షన్కి యాక్షన్ చేసేవాళ్ళు ఉండేవాళ్ళు. ఇప్పుడు యాక్షన్ వేరేగా ఉంటుంది. రియాక్షన్ చేసేవాళ్ళు ఒకరోజు వస్తారు, రియాక్షన్ ఇచ్చేవాళ్ళు ఒక రోజు వస్తారు, యాక్ట్ చేసేవాళ్ళు ఇంకో రోజు వస్తారు. ఇది ఎడిటర్ కలుపుకుంటాడు ఇంతే యాక్షన్ రియాక్షన్. అంచేత ఎడిటింగ్లోనే అంత యాక్షన్ రియాక్షన్లు పోతున్నాయని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు వచ్చిన రోజు వీళ్ళు రారు, వీళ్ళు వచ్చిన రోజు వాళ్ళు రారు. అందరూ బిజీగా ఉన్నారు. ఒక నెలలో పిక్చర్లు అయిపోతున్నాయి. ఒక నెలలో తీసే పిక్చర్లు ఇన్స్టెంట్ కాఫీ లాగా, అది మామూలుగా వాటి యొక్క క్వాలిటీ వాటికి ఉంటుంది. అంటే ఆ కాలాన్ని ఈ కాలాన్ని పోల్చడం కష్టం. అది అప్పుడు యాక్షన్ ఏం చేశారో రియాక్ట్ చేసేవాళ్ళు ముందు ఆ యాక్షన్ చూసి రియాక్ట్ చేసేవాళ్ళు. ఇప్పుడు చూడటానికి అవకాశం ఉందో లేదో నాకు తెలియదు. అసలు యాక్షన్ రియాక్షన్ అనే పదానికి ఈరోజు అర్థం ఉందో లేదో నాకు తెలియదు ఈనాటి పిక్చర్స్లో. ఐ డోంట్ నో. మరి ప్రధాన పాత్ర మీకు ఇచ్చినప్పుడు దాన్ని మీరు ఎలా స్టడీ చేస్తారు, దాన్ని ఎలా మీరు ఒక రూపం తీర్చిదిద్దుతారు? ప్రధాన పాత్ర ఇచ్చినప్పుడు అప్పుడంతా తపస్సులాగా చేసేవాళ్ళం. అది ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేయాలి దాని గురించి ఆలోచిస్తూ ఆ పాత్రలో మనం ఎంత బాగా చేస్తే జనం మెచ్చుకుంటారు, జనం చూస్తారు, వారు ఆనందిస్తారు అనేటువంటి ఒక కాన్సన్ట్రేషన్ ఉండేది, ఒక ఇన్వాల్వ్మెంట్ ఉండేది. ఈరోజు అటువంటివి నేను ఎదురు చూట. ఈ రోజు అనేది క్వశ్చనే లేదనుకోండి. ఐ డోంట్ వాంట్ టు కంపేర్, బికాస్ కంపారిజన్కి ఛాన్సే లేదు. ఈరోజు పాత్రలు సమాచారం అంతా ఆ రోజులు ఉన్నాయి, పాత్రలు ఉన్నాయి ఆ రోజు ఉండినవి. ఇప్పుడు పాత్రలు ఎవరు సిల్వరా లేకపోతే పింగాణియా మట్టి పాత్రలా, ఏ పాత్రలని చూసుకోవాల్సి వస్తుంది. పాత్రలు ఆ రోజు మంచి పాత్రలు, మంచి బంగారు పాత్రలు, వెండి పాత్రలు అలా ఉండేవి. కంచు పాత్రలు, ఇత్తడి పాత్రలు, తర్వాత స్లోగా ఎవర్ సిల్వర్ వచ్చింది, ఇప్పుడు అది పోయింది. ఏం పాత్రలు ఇప్పుడు అన్ని ప్లాస్టిక్ పాత్రలు అనుకోండి, ది బెస్ట్. సినిమా బాగా క్లిక్ అవడానికి రచయిత ఏ విధంగా దోహదపడతాడంటారు? సినీ రచయిత ఎప్పుడు మామూలు రైటింగ్ స్టేజ్లో రచయితకి ఎక్కడ ఛాన్స్ ఉందండి? వాళ్ళు ఏం కావాలంటే తీసేవాళ్ళు ఏం కావాలంటే అది రాస్తున్నారు. మంచి మాటలు రాయమంటే రాస్తారు, బూతులు రాయమంటే రాస్తారు, ఏదైనా రాస్తారు. కథ అనేది రాయడానికి ఎక్కడైనా ఏదైనా ఉండి అంతే అనుకరణతోనే పోతుంది. తమిళ్లో బాగుపోయిన పిక్చర్ తెలుగులో తీస్తారు, తెలుగులో బాగుపోయిన అక్కడ వడ్డించుకోవడం అవుతోంది. అది ఇచ్చిపుచ్చుకోవడంలో ఉందన్నమాట. చేత రైటర్కి ఎక్కువ ఛాన్స్ ఉంటుందని నేను అనుకోను. రైటర్స్ని ఆర్టిస్ట్ని ఎవరిని బ్లేమ్ చేసి ఏం లాభం లేదు. కేవలం ఈరోజు మనీ మేకింగ్ కమర్షియల్ సమాచారం, ఈ కమర్షియల్ దీంట్లో ఈ కొన్ని పదాలకి అసలు అర్థం నేను చెప్పలేను, చెప్పకూడదు, చెప్పడం కష్టం. ఇతర భాషా చిత్రాల్లో మీ అనుభవం గురించి చెప్తారా? ఇతర భాషా చిత్రాల్లో తమిళ్లో నేను చాలా గొప్పగా యాక్ట్ చేసిన పిక్చర్లు అన్నయ్య ఒకటి ఉన్నదండి, రంగూన్ రాధ, పత్తు మాసబంధం, చాలా ఉన్నాయి పిక్చర్స్. మా వారు తీసిన పిక్చర్ కూడా ఉంది, 2-3 పిక్చర్లు. బయట పిక్చర్లు నేను చేసినవన్నీ చాలా అలీబాబా 42 ఎపిసోడ్ చాలా సక్సెస్ఫుల్ పిక్చర్. కమర్షియల్ అని కాకుండా నాకు మంచి ఇంటెలిజెంట్ క్యారెక్టర్, ఐ లైక్ ఇంటెలిజెంట్ క్యారెక్టర్స్. అంచేత అందులో చాలా తెలివైన క్యారెక్టర్. అది అటువంటి పాత్రలు యాక్ట్ చేయడానికి ఇష్టం లేకపోయినా యాక్ట్ చేయడం సినిమాల్లో అటువంటి వచ్చినప్పుడు కొంచెం ఉత్సాహంతో చేస్తాను, తప్పదు. కొంతమంది కొన్ని ఉద్యోగాలు ఇష్టం లేకుండా చేస్తుంటారు చూడండి, అలాగే నేను ఈ సినిమా ఉద్యోగం ఇంతకాలం చేస్తూ వస్తున్నాను. అందులో నాకు చేతనైనంత వరకు నేను చెడగొట్టకుండా తీసుకొస్తున్నాను, ప్రజల యొక్క ఆదరణ పొందగలుగుతున్నాను. అది నా అదృష్టం అని చెప్పాలి, భగవంతుడి అనుగ్రహం అని చెప్పాలి. రామకృష్ణ గారి 4 దశాబ్దాల సాహచర్యం మీకు ఎలా ఉపకరించింది? వారు నాకు గురువులు, నా డైరెక్షన్కి వారు గురువులు. డైరెక్షన్ వారి దగ్గరే నేర్చుకున్నాను నేను. అంచేత నేను ఆయన పురుషోత్తముడు అంటుంటాను. ఎందుకంటే వారిలాంటి ఒక వ్యక్తి సినిమా రంగంలో దీంట్లో చూడటం కష్టం అండి. ఆయన నా భర్తని గురించి నేను ఎక్కువగా చెప్పడం నాకు ఇష్టం లేదు. అది అందరూ చిన్నప్పుడు ఒకటే మాట చెప్పాను. చిన్నప్పుడు నా పెళ్లి కాకముందు అందరూ ఆయన జమ్ ఆఫ్ ఏ బాయ్ అనేవారు. అది నన్ను అట్రాక్ట్ చేసి ఆయన నేను పెళ్లి చేసుకుందాం అనుకున్నాను. చివరిదాకా ఆయన జమ్ ఆఫ్ ఏ పర్సన్ అన్నారు. అది ఆయన అట్లాంటి ఒక పెద్ద మనిషి చాలా అరుదు సినిమా రంగంలో అటువంటి వ్యక్తుల్ని చూడటం. ఆయన మహా వ్యక్తి, అది అంతకంటే నేనేం చెప్పలేను. ఆయన నా పూర్వజన్మ సుకృతం వల్ల నాకు భర్తగా లభించారు. ఆయన మాదిరి మనుషులు ప్రపంచంలో చాలా తక్కువ మంది ఉంటారని నా ఉద్దేశం. సినీ రంగంలో మీరు ఎంతో ప్రసిద్ధి చెంది అక్కడ బిజీగా ఉంటున్నప్పటికీ కూడా ఆకాశవాణితో మీ అనుబంధాన్ని ఇంతకాలం కొనసాగించడానికి
ఏమిటి మీకు దాని మీద ఉండే అభిరుచి? ఆకాశవాణి. ఈ టీవీలన్నీ రాకముందు ఆకాశవాణి కదండి మనకున్నది. చెవులకు ఇంపుగా ఏవో పాటలు వినడానికి ఆకాశవాణి కదా తోడ్పడుతోంది. అందువల్ల మొదలు రికార్డ్స్ ఇప్పించి ఆ రికార్డ్స్ రేడియోలో వస్తే బాగుంటుందనే ఉద్దేశంతో కదా అనుకున్నారు. ఫస్ట్ నా రికార్డ్స్ నేను వరవిక్రయం సినిమా రికార్డ్స్ పాటలు నేను పాడింది డమ్డమ్లో, కలకత్తా డమ్డమ్లో పాడాను నేను. అప్పుడు ఈ ఫిల్మ్ అంతా పంపించి తీసేవాళ్ళు కాదు, నేరుగా వెళ్ళి పాడాల్సిందే. అలాగే మెడ్రాస్లో కూడా హెచ్ఎంఈలో వచ్చి పాడాను, రికార్డ్స్ ఇచ్చాను. రెండో పిక్చర్ మూడో పిక్చర్ కూడా ఆ తర్వాత వచ్చి ఆ ఫిలిం నుంచి తీసుకోవడం అంతా. అంచేత ఆకాశవాణి ఆనాటికి ఈనాటికి. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే ఈ టీవీ మోజులో ఆకాశవాణి కొంచెం వెనకబడింది. 1948లో ఆల్ ఇండియా రేడియో విజయవాడ ఇనాగ్రేషన్కి నేను వచ్చాను. ఇప్పుడు రజనీ గారు నేను ఇద్దరం పాడాం కదా ఒక పాట. అది ప్రతిసారి బిగినింగ్లో మొట్టమొదటిసారి అది వేసి తర్వాత మిగతా ప్రసారం జరుగుతుండేది. అది ఒక గర్వకారణమైన విషయం నాకు. ఈరోజు విజయవాడ ఆల్ ఇండియా రేడియో స్టేషన్కి వస్తే ఆ అనుభూతి కలుగుతోంది. జాతీయ స్థాయిలో గుర్తింపు పొందినటువంటి దర్శకుల్లో బిఎన్ రెడ్డి గారు ప్రముఖులు. వారితో మీరు ఎన్నో సినిమాలు చేశారు కదా, దాని గురించి చెప్తారా? నేను 2 సినిమాలు ఆయన తోటి చేసింది. ఆయన చాలా మంచి టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్. ఆయన డైరెక్టర్ కంటే కూడా చాలా టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్. ఆయన చాలా ఆర్టిస్టిక్ టేస్ట్ ఉన్నది. కాంప్రమైజ్ అయ్యేవాడు కాదు. తనకి ఏది కావాలనుకుంటాడో అది వచ్చిందాకా ఎంత కష్టమైనా పడి దాన్ని తీసుకొచ్చి ఎన్ని రోజులైనా ఎన్ని నెలలైనా అది సాధించి తీరేవాడు. అందువల్ల ఆయన పిక్చర్స్ అవుట్ స్టాండింగ్గా నిలబడ్డాయి. మంచి ఆర్టిస్టిక్ టేస్ట్ ఉన్న డైరెక్టర్ ఆయన, ప్రొడ్యూసర్ డైరెక్టర్. అలాగే ఆయన చూసి మావారు అదే మారి తీయాలని మొదటి నుంచి విపరనారాయణ, బాటసారి ఇలాంటి పిక్చర్లన్నీ మావారు తీసినప్పుడు వీళ్ళంతా ఒక గ్రూప్ ఆఫ్ డైరెక్టర్, కేవీ రెడ్డి గారు కానీ, బిఎన్ రెడ్డి గారు కానీ, రామకృష్ణ గారు కానీ ఒక టేస్ట్ తోటి మంచి పిక్చర్లు తీయాలనేటువంటి ఒక మనసులో ఒక అర్జీతోటి తీశారు. అటువంటి ఒక ఈరోజు ఆ కాంపిటీషన్ మంచిది. ఒకళ్ళకంటే ఒకళ్ళు మంచి పిక్చర్లు తీయాలని ఒకనాడు ఆరాటపడ్డారు. ఈనాడు ఒకళ్ళకంటే ఒకళ్ళకి ఎక్కువ డబ్బు వచ్చే పిక్చర్లు తీయాలని ఆరాటపడుతున్నారు. అది వ్యత్యాసం, అంతకంటే ఇంకేం లేదు. ఈరోజు సినిమా ఇండస్ట్రీని చూసి కొంచెం బాధపడాల్సి వస్తోంది. అది ఎవరు రిపేర్ చేసే స్టేజ్లో లేదని నా ఉద్దేశం. రిపేర్ అయితే చాలా సంతోషం. ఇప్పుడు కొన్ని పిక్చర్లు మంచిగా తీస్తే చూద్దామని జనం ఆశపడుతున్నారని విన్నాను. ఇది ఒక మంచి శుభ సూచన. ఈ సందర్భంలో నేను తీసిన అసాధ్యురాలు పిక్చర్ కూడా రిలీజ్ చేయాలని అనుకుంటున్నాను. ఎందుకంటే భయపడుతున్నాను. ఇంతవరకు నేను చూస్తారో చూడరో, చూడకపోతే ఏమిటి చేయడం, చూడకపోతే పోతారు, ఫెయిల్ అవుతుందన్నారు అంటారు. ఫెయిల్ అయినా పాస్ అయినా నేను రిలీజ్ చేయగలుగుతాను. ఎందుకంటే శుభ సంకల్పం అనే పిక్చర్ ఈ మధ్య బాగుపోతుంది. విశ్వనాథ్ గారి పిక్చర్. విశ్వనాథ్ ఒక టేస్ట్ గల డైరెక్టర్ అండి. ఈ శంకరాభరణం కానీ ఇది కానీ అదే ఆ కోవలో చెందుతాడు. బిఎన్ రెడ్డి గారు, కేవీ రెడ్డి గారు, రామకృష్ణ గారు ఒకప్పుడు తీసే ఆదుర్తి సుబ్బారావు గారు, వీరంతా దీనికి ఆ కోవకి చెందిన వ్యక్తి. ఆయన ఆదుర్తి సుబ్బారావు గారు శిష్యుడు అనుకుంటాను. ఆయన కేవీ విశ్వనాథ్ గారు మంచి పిక్చర్లు తీస్తాడు. ఆయన కూడా కాంప్రమైజ్ కాడు. తనకి ఏది కావాలన్నా. నాకు విశ్వనాథ్ గారు అంటే చాలా అభిమానం. నేనంటే ఆయనకి చాలా అభిమానం. మొదట ఆయన పిక్చర్లో నేను చేయకపోయినా ఆయన పిక్చర్ తీస్తే ఫస్ట్ నాకు చూపించి కానీ తర్వాత రిలీజ్ చేసేవాడు కాదు. అట్లా ఉండేది. అమ్మ మీరు చూడాలి ఫస్ట్, ఎందుకు సెంటిమెంటు. నేను మొదట శ్రీశ్రీ మూవ శంకరాభరణం పిక్చర్ చూశాను. అప్పుడే చాలా సక్సెస్ఫుల్గా పోయినాయి. అప్పటి నుంచి ఫస్ట్ నాకు కవర్ పెడతారు ఆయన. ఏవో పిక్చర్లు చూస్తూనే ఉంటాను. ఆయన తీసే పిక్చర్లో ఒక ప్రత్యేకత ఉంటుంది. అలాగా మిగతా డైరెక్టర్స్ చాలా మంది వస్తే వెల్కమ్, చాలా సంతోషం. ఇండస్ట్రీ బాగుపడుతుంది. కె బాలచందర్ కూడా తమిళ్లో చాలా మంచి డైరెక్టరు. ఆయన బాగా తీస్తాడు. ఆ తర్వాత భారతి రాజా అని ఉన్నాడు. అతను మంచి పిక్చర్లు, వాళ్ళ విలేజ్ సైడ్ పిక్చర్లు బాగా తీస్తాడు. భాగ్యరాజా కొంచెం ప్రయా మీడియా రెండుకి మంచి పిక్చర్లే తీస్తాడు. కమర్షియల్ గాను, స్టోరీ సైడ్ కూడా కామెడీ, కొంచెం హ్యూమర్ ఉంటుంది అతని పిక్చర్స్లో. మనకి ఇక డైరెక్టర్స్ ఉన్నారు, తెలుగులో లేకపోలేదు. మంచి డైరెక్టర్సే ఉన్నారు. అది వాళ్ళకి ఇదే కమర్షియల్ ఇది వేవ్ వచ్చిన తర్వాత ఏమవుతుందంటే డబ్బు ముఖ్యంగా వస్తుంది. అందువల్ల డబ్బు ప్రాధాన్యం కావడం వల్ల తీసే పిక్చర్లు డబ్బు రావాలనే ఉద్దేశంతో తీస్తున్నారు.
కొంచెం మళ్ళీ వెనక్కి వెళ్ళి ఒకసారి సింహావలోకనం చేసుకుని మంచి పిక్చర్లు రావాలనే ఉద్దేశంతో సినిమా ఇండస్ట్రీలో డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ అందరూ ఒక సదుద్దేశంతో మొదలెడితే మంచి పిక్చర్లు మనం చూడగలుగుతాం, మంచి పాటలు వినగలుగుతాం. మీ 7 పదుల కళా ప్రపూర్ణ జీవితంలో మిగిలిపోయిన కొరత అంటూ ఏదైనా ఉందే? నాకే కొరత లేదండి. మా అమ్మవారు నాకు అన్ని సంపూర్ణంగా ఆమె నాకు ఇచ్చింది. నాకే కొరత లేదు. కొరతలు మనం సృష్టించుకుండేవే. అది కొరతల్ని లేకుండా మన మైండ్ని కల్టివేట్ చేసుకోవడంలో ఉంది. కొరతల్ని లేకుండా చేసుకునే శక్తి మన మనిషిలో ఉన్నది. ఆ శక్తి పొందడం అనేదే ముఖ్యమైన విషయం. అదే నాకు అమ్మవారు ఇచ్చింది. అందువల్ల నేనేది కొత్తగా ఫీల్ చేయను. మంచిదండి.